రిలీజియన్ ఆఫ్ విష్ణు కుండిన్స్ ఆర్ రిలీజియస్ డెవలప్మెంట్స్ డ్యూరింగ్ విష్ణు కుండిన్స్. అంటే ఆ టైంలో విష్ణు కుండిన్స్ వాళ్ళ మతం ఏముండేది, వాళ్ళ ఆ టైంలో మతపరమైన పరిస్థితులు ఎట్లుండేవి, రిలీజియస్ సిచ్యువేషన్ ఎలా ఉండేది, విష్ణు కుండిన్స్ సొసైటీలో ఆ టైంలో ఎలా ఉండేది అంతా డిస్కస్ చేద్దాం ఈ ఎపిసోడ్లో. యాజ్ యూజువల్గా మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న, మన ఛానల్ అబౌట్ సెక్షన్లో ఉన్న ఛానల్ లింక్ ఉంటుంది, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులోకి వెళ్ళిపోయి మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోదు, ఎందుకంటే అది రివిజన్ టైంలో మనకి యూజ్ అవుతుందండి ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో. చలో స్టార్ట్ చేసేద్దాం. రిలీజియస్ డెవలప్మెంట్స్ డ్యూరింగ్ విష్ణు కుండిన్ స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ వచ్చేసి దేవర్ ద ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ రిలీజన్. ఎందుకు అంటున్నాం? ఫస్ట్ నుంచి ఏదైతే శాతవాహనాస్ టైం నుండి, ఏది లేటర్ శాతవాహనాస్ టైం నుండి ఇక్ష్వాకుస్ టైం వరకు, లేదా దాని తర్వాత విష్ణు కుండిన్స్ టైం వరకు కూడా మనం బుద్ధిజం దాని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే అమరావతి ఆర్ట్ ఆఫ్ స్కల్ప్చర్ కావచ్చు, అమరావతి స్తూపాస్ దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇదంతా బాగా ప్రమోట్ చేసిండ్రు, ప్యాటర్నైజ్ కూడా చేసిండ్రు చాలా మంది కింగ్స్. మరి విష్ణు కుండిన్స్ టైంలో ఎందుకో అది మేజర్ చేంజ్ అనేది ఎందుకు వచ్చింది అంటే వేదిక్ రిలీజన్నే ఎక్కువ ఫాలో కావడం, దీన్ని ప్యాటర్నైజ్ చేయడం తగ్గింది. ఏది బుద్ధిజం, జైనిజం రిలీజన్స్ ఉంటాయి కదా, అది తగ్గింది. ఎందుకు? మరి అప్పుడు ఆ టైంలోనే అమాంగ్ పీపుల్ ది ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం యాజ్ ఇట్ వాస్ వెరీ మచ్ పాపులర్ కదా అమాంగ్ పీపుల్. 4th సెంచరీ కావచ్చు, 5th సెంచరీలో కూడా కావచ్చు. కానీ విష్ణు కుండిన్స్ వాళ్ళ రూలర్స్ కావచ్చు, వీళ్ళందరూ వై దే పర్టికులర్లీ ఫాలోడ్ వేదిక్ రిలీజన్ అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేసి డ్యూ టు ద మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వకటకాస్ గుప్తాస్ అండి. ఎందుకంటే మాధవవర్మ 2 నుండి ఆయన ఎప్పుడైతే హీ మ్యారీడ్ వకటకాదేవి, షీ వాస్ ఫ్రమ్ ద డైనాసిటీ ఆఫ్ వకటకాస్ కదా, అండ్ వకటకాస్ వర్ రిలేటెడ్ టు గుప్తాస్. అందుకే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉండేది ఎవరిపైన? విష్ణు కుండిన్స్ మీద. హెన్స్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వకటకాస్ గుప్తాస్ దే గాట్ సాంస్క్రిటైజ్డ్ అండ్ బికేమ్ ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ రిలీజన్ అనమాట. హెన్స్ ఈ మేజర్ డొనేషన్స్ బ్రాహ్మిన్స్కి చేయడం కానీ ఇవన్నీ ఆ టైంలో ఎక్కువ ఉండేది. హెన్స్ దేవర్ ద మేజర్ ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ రిలీజన్. అట్లా అని బుద్ధిజం లేదా ఆ టైంలో, జైనిజం అసలు లేదా, ఎవరు ఫాలో కాలేదా అంటే అది కాదు. ఖచ్చితంగా ఫాలో అయినరు కొంతమంది పీపుల్ వాళ్ళు, కానీ రూలర్స్ మేజర్గా ఏది ఫాలో అయినరు అనేది చూస్తారు. రిలీజన్ గురించి అడిగినప్పుడు వాట్ వర్ ద రూలర్స్ ప్యాటర్నైజింగ్, విచ్ రిలీజన్ వర్ దే ఫాలోయింగ్ అనేది మనం మేజర్గా డిస్కస్ చేస్తాం. అట్లా అని టోటల్గా డిక్లైన్ అయిందా బుద్ధిజం జైనిజం అంటే కాదు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం విష్ణు కుండిన్స్ టైంలో. బోత్ బుద్ధిజం జైనిజం కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కవర్ చేస్తాం ఎట్లాగో. కానీ బేసిక్గా వీళ్ళు వచ్చేసి దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ రిలీజన్. ఇంకొకటి ఏంటంటే ఇట్ ఇట్ ఈస్ ఆల్సో ఇండికేటెడ్ బై ద టైటిల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ పరమ మహేశ్వర అని, పరమ బ్రాహ్మణ్య అని, దే యూస్ టు హ్యావ్ టైటిల్స్ అనమాట. దేర్ నేమ్స్ వర్ ఆల్సో రిలేటెడ్ టు వేదిక్ అండ్ వైష్ణవ ఫెయిత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రభట్టారక వర్మ కావచ్చు, విక్రమేంద్ర వర్మ, దే అజ్యూమ్ ద టైటిల్స్ ఆఫ్ పరమ మహేశ్వర. అంటే ఇవన్నీ దే ఆర్ రిలేటెడ్ టు వేదిక్ అండ్ వైష్ణవ ఫెయితే కదా. సో దే మేడ్ లార్జ్ డొనేషన్స్ టు బ్రాహ్మిన్స్ ఓన్లీ, అండ్ వాళ్ళ టైటిల్స్లో కూడా ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట దట్ దేవర్ ఫాలోయింగ్ వేదిక్ రిలీజన్ ఆర్ వేదిక్ ఫెయిత్. అండ్ అందులో దేవర్ మోస్ట్లీ వైష్ణవాస్. అంటే హెన్స్ వాళ్ళ శివలింగాలకు కూడా పేర్లు రామలింగాస్. అండ్ మీరు టెంపుల్స్ కూడా చూడండి, మాధవవర్మ 2 ఆ టైంలో మనం డిస్కస్ చేసినాం కదా, హీ యూస్ టు కన్స్ట్రక్ట్ ఏదైనా విక్టరీ వచ్చినప్పుడు రామలింగేశ్వర స్వామి టెంపుల్స్ అని అది కన్స్ట్రక్ట్ చేయడం. ఏ బ్యాటిల్ ఒక్కొక్క బ్యాటిల్కి ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించడం, ఇన్స్టాల్ చేయడం, ఏది కీసరగుట్ట టెంపుల్ దగ్గర అదంతా చేయడం మనం ప్రీవియస్గా ఆల్రెడీ డిస్కస్ చేసినాం. కానీ ఇది దేవర్ మోస్ట్లీ వైష్ణవాస్. హెన్స్ ఈ శివలింగాలని వాళ్ళు రామలింగ అని కూడా పిలిచేవాళ్ళు అనమాట ఆ టైంలో. నెక్స్ట్ వచ్చేసి శ్రీ పర్వత స్వామి వాజ్ దేర్ ఫ్యామిలీ డేటీ. అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉన్నారు కదా ప్రస్తుతం, బోత్ అది జ్యోతిర్లింగ అండ్ అది శక్తిపీఠం కూడా, మహాశక్తి పీఠాలు అంటారు కదా, ఆ కేటగిరీలోనే వస్తాయి. సో ఇది చాలా ఫేమస్ టెంపుల్ శ్రీశైల మల్లికార్జున స్వామి టెంపుల్. సో
ఇట్ వాజ్ దేర్ ఫ్యామిలీ డైటీ అనమాట. విష్ణు కుండిన్స్ది దే ఇట్ వాజ్ దేర్ ఫ్యామిలీ డైటీ. అంటే కాయిన్స్ మీద కూడా దే యూస్ టు కార్వ్ విత్ శ్రీ పర్వత అని ఉండేదన్నమాట. అక్కడ దానిపైన ప్రింట్ చేసి ఉండేది కాయిన్స్ పైన. ఏమని? శ్రీ పర్వత స్వామి పాదన్యుజ్యాయం అనేటోళ్ళు. అంటే మీ పాదాల చెంత మేము అది మీ పాదాలను మేము పూజిస్తూ ఈ ఈ రాజ్యాన్ని ఏదైతే ఉందో మేము పరిపాలన చేస్తున్నాం అనే విధంగా మీనింగ్ వస్తుంది అనమాట. సో వాళ్ళు శ్రీపర్వత స్వామిని ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ తెలుగు అకాడమీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే శ్రీపర్వత స్వామి వాజ్ దేర్ ఫ్యామిలీ డైటీ అని. ఫ్యామిలీ డైటీ అంటే ఫ్యామిలీలో అందరూ పలానా టెంపుల్కి వెళ్ళడం, పలానా అట్లాంటి పూజలే చేయడం అలా జరుగుతుండే అనమాట. సో అది రిలీజన్ వాళ్ళు ఏది ఫాలో అవుతుందంటే వేదిక్ రిలీజియన్. వాళ్ళ టైటిల్స్ బట్టి కూడా అది తెలుస్తుంది. నెక్స్ట్ శివలింగాలని, రామలింగాలనే వాళ్ళు. అండ్ శ్రీపర్వత స్వామి వాజ్ దేర్ ఫ్యామిలీ డైటీ బికాస్ ది కాయిన్స్ వర్ ఆల్సో కార్వ్డ్ విత్ ద నేమ్ ఆఫ్ శ్రీపర్వత. టు బి ఎగ్జాక్ట్ శ్రీపర్వత స్వామి పాదన్యుజ్యాయం అంటే వర్షిపింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ శ్రీపర్వత స్వామి అనే అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఉమామహేశ్వర టెంపుల్. ఉమామహేశ్వర టెంపుల్ అమరాబాద్లో ఉంది. ఇంకొకటి మీరు టెంపుల్స్ కూడా చూడండి. మెనీ టెంపుల్స్ బై విష్ణు కుండిన్స్ వర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ దేర్ ఎర్లీ క్యాపిటల్. అంటే అమరాబాద్ అనేది ఎర్లీ క్యాపిటల్ కదా, ఫస్ట్ వాళ్ళకు వచ్చేసిన క్యాపిటల్ అమరాబాద్. సో మెనీ టెంపుల్స్ వర్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ ఎట్ అమరాబాద్, ఎర్లీ క్యాపిటల్ అది కాబట్టి. సో ఈ ఉమామహేశ్వర టెంపుల్ దగ్గర కూడా ఏదైతే అమరాబాద్లో ఉంది, మీరు హైదరాబాద్ టు శ్రీశైలం హైవే కనుక వెళ్తే దారిలో ఉంటుందండి. అయితే ఇది నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్కి వస్తుంది, అమరాబాద్ మండల్లో ఉంది ప్రస్తుతం. కానీ అక్కడ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ రామ కూడా చూడొచ్చు మనం. ఫుట్ ప్రింట్స్ ఆఫ్ రామ అంటే అక్కడ స్థల పురాణం, స్థల చరిత్ర ప్రకారం కూడా దేర్ వాజ్ ఆల్సో రెఫరెన్స్ టు రామ. అంటే వీళ్ళు ఏం ఇన్ఫర్ చేస్తారంటే అక్కడ ఆల్రెడీ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ రామ ఉన్నాయి, ప్లస్ రెఫరెన్స్ టు రామ ఉంది కాబట్టి ఆల్రెడీ అక్కడ ఒక రామలింగేశ్వర స్వామి ఉండేది. ఏది? విష్ణు కుండిన్స్ టైంలో ఉండేది. తర్వాత ఇది ఉమామహేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళు ఇన్ఫర్ చేస్తారనమాట. ఎందుకంటే దే ఆల్సో ఫౌండ్ ద సేమ్ ఫుట్ ప్రింట్స్ ఇన్ అదర్ ప్లేసెస్. సో అట్లా ఇన్ఫర్ కూడా చేస్తారు. ఒకప్పుడు ఇన్ ద బిగినింగ్ రామలింగేశ్వర స్వామి వాజ్ ఓన్లీ దేర్ ఎట్ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అని అమరాబాద్లో. ఇది ఫేమస్ యాజ్ నార్థర్న్ గేట్వే ఆఫ్ శ్రీశైల దేవస్థానం. నేను చెప్పిన కదా, ఆన్ ద వే టు శ్రీశైలం హైదరాబాద్ నుంచి పోతుంటే హైవేలో దారిలోనే ఉంటుంది. సో ఇట్ ఈస్ అంటే అదొక నార్థర్న్ గేట్వే ఆఫ్ ద శ్రీశైల దేవస్థానం అని పిలుస్తారనమాట. దాన్ని పాపులర్లీ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పూర్ మ్యాన్స్ ఊటీ అని కూడా అంటారండి. ఏది మన ఉమామహేశ్వర టెంపుల్ని అమరాబాద్లో ఉన్నది. అది ప్రస్తుతం నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, న్యూ డిస్ట్రిక్ట్లో నాగర్ కర్నూలు. ఓల్డ్ డిస్ట్రిక్ట్ అయితే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కిందకే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మాధవ వర్మ 2. ఈయన ఏం చేసిండ్రు? ఎక్కువ టెంపుల్స్ బిల్డ్ చేసింది ఈయనే. ఎందుకంటే బిల్ట్ మెనీ టెంపుల్స్ డెడికేటెడ్ టు రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఏదైనా వీళ్ళు ఈయన బ్యాటిల్ గెలిచినా ఏదైనా జరిగినా సో ఈయన టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు అనమాట, రామలింగేశ్వర స్వామి టెంపుల్. అయితే ఈయన వేరియస్ ఐడల్స్ కూడా ఇన్స్టాల్ చేసిన. ఐడల్ ఇన్స్టాలేషన్స్ ఏంటేంటివి? వార్ డ్రమ్ అండ్ దంతముఖ స్వామి ఐడల్స్ అనమాట, గణపతి ఐడల్స్. ఇట్ వాజ్ ఇన్స్టాల్డ్ ఇన్ 489 CE ఇయర్లో ఇన్స్టాల్ చేసిందంట. సిమిలర్లీ వెంకయ్య గణపతి ఐడల్ అవుట్ సైడ్ అమరాబాద్ విలేజ్ కావచ్చు, నియర్ బై వెంకయ్య బావి అండ్ రూయిన్స్ ఆఫ్ శివ పార్వతి టెంపుల్, దీస్ ఆర్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ మాధవ వర్మ 2. ఆయన రూలింగ్ టైంలోనే ఇవన్నీ వచ్చినాయని అంటారు. ఆయన కూడా మేజర్ ఫాలోవర్ ఆఫ్ వేదిక్ రిలీజన్ కాబట్టి ఇవన్నీ చేసిందని కూడా అంటారనమాట. నెక్స్ట్ కొద్ది కిలోమీటర్ల దూరంలోనే గణేశ్వర టెంపుల్ కూడా ఉంటుంది, హిల్స్లో ఉండేది ఒకప్పుడు. అయితే ఈ ఐడల్స్, ఈ టెంపుల్స్ ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇప్పుడు వేదిక్ రిలీజియన్ అని మనం చెప్పాలంటే వాళ్ళు ఫాలో అవుతున్నారంటే మనకి రీజన్ ఉండాలి కదా, ఒక బ్యాకింగ్. వాళ్ళు సింపుల్గా ఫాలో అవుతున్నారని చెప్పలేము. ఒకటి కాయిన్స్ పైన ఆ రెఫరెన్స్ ఉంది, గాడ్ రెఫరెన్స్ ఉంది. ఇంకొకటి
ఐడిల్ ఇన్స్టాలేషన్స్ కావచ్చు, టెంపుల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, దీస్ వర్ ఆల్ ఇవన్నీ రెఫరెన్సెస్ అన్నమాట. ఈ రెఫరెన్సెస్ ద్వారా మనం చెప్తున్నాం దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ రిలీజన్ అని. మేజర్ డొనేషన్స్ కూడా బ్రాహ్మిన్స్ కి చేసేవాళ్ళు కదా, అందుకని. నెక్స్ట్ ఈ అక్కన్న మాదన్న కేవ్స్ ఇన్ కనకదుర్గ టెంపుల్స్, ఇంద్రకీలాద్రి ఏదైతే బెజవాడలో ఉందో, అండ్ కీసరగుట్ట టెంపుల్ కావచ్చు, మహేశ్వర టెంపుల్ ఆన్ అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్, ఇవన్నీ కూడా దే ఆర్ ద కన్స్ట్రక్షన్స్ ఆఫ్ మాధవ వర్మ టూ అని అంటున్నారు తెలుగు అకాడమీ వాళ్ళు. అంటే ఈ అక్కన్న మాదన్న కేవ్స్ అనేటివి దేవర్ అంటే వాళ్ళ పేరు మీద ఏదైతే కుతుబ్ షాహీ టైంలో, ఆ టైంలో 17th సెంచరీ ఆ టైంలో వచ్చిందని అంటారు, కానీ యాక్చువల్గా అయితే దాని బేస్ వచ్చేసి మాధవవర్మ టూ నుంచి స్టార్ట్ అయిందని చెప్పేసి అని అంటారనమాట. సో ఇక్కడ వరకు అది. అయితే ఈ ఉమామహేశ్వర టెంపుల్ నార్త్ సైడ్ పల్లవేశ్వర టెంపుల్ అని ఒకటి ఉంటుంది. ఇది పల్లవాస్ కన్స్ట్రక్ట్ చేసిండ్రు. ఈ ఫార్ములా నేను ఎందుకు ఇచ్చిన చూడండి. పల్లవేశ్వర టెంపుల్, శివలింగాస్ ఇన్ కీసర్గుట్ట, భీమేశ్వర టెంపుల్స్ ఈస్టర్న్ చాళుక్యాస్ అంటే దీనికి ఒక రీజనింగ్ ఉంది. ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది పల్లవేశ్వర, ఈ పల్లవాస్ అనే వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. అంటే ఏంటి, ఎవరినైనా డిఫీట్ చేసినా, ఏదన్నా విక్టరీ వాళ్ళకు వచ్చిన ఏదన్నా బ్యాటిల్లో వాళ్ళు ఇమీడియట్గా ఏదైనా టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడం. ఇప్పుడు మేము ఇట్లా గెలిచినాం, దే కన్స్ట్రక్టెడ్ దీస్ టెంపుల్స్ యాజ్ అ సైన్ ఆఫ్ దేర్ విక్టరీ అనమాట. సో పల్లవేశ్వర టెంపుల్ అనేది ఇట్లా ఒకటి రెండు టెంపుల్స్ ఇట్లాంటివి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిండ్రు ఆఫ్టర్ దేర్ విక్టరీస్ అనమాట. దీన్నే బేస్ చేసుకొని మాధవవర్మ టూ కూడా టేకింగ్ క్యూ ఫ్రమ్ దిస్ హీ స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ శివలింగాస్ కావచ్చు, రామలింగేశ్వర స్వామి టెంపుల్స్ కావచ్చు, ఇవన్నీ ఆయన కూడా కన్స్ట్రక్షన్ చేయడం మొదలుపెట్టింది. అదే బేస్ చేసుకొని అదే ట్రెడిషన్గా ఒక 108 భీమేశ్వర టెంపుల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎవరు, ఈస్టర్న్ చాళుక్యాస్, విజయాదిత్య టూ అని. సో ఆబ్వియస్గా కొన్నిసార్లు ఒకరు స్టార్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తుంటారు అనమాట. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, పల్లవేశ్వర టెంపుల్స్ కన్స్ట్రక్షన్ బై పల్లవాస్ నుంచి స్టార్ట్ అయింది. మాధవవర్మ స్టార్ట్ అయిందని అనుకుంటారు చాలామంది, ఆయన స్టార్ట్ చేసిందని. బట్ హీ టుక్ ద క్యూ ఫ్రమ్ పల్లవాస్ హూ కన్స్ట్రక్టెడ్ పల్లవేశ్వర టెంపుల్స్ ఆఫ్టర్, అంటే వాళ్ళు అటాక్స్ చేసిన తర్వాత 2 or 3 times దే కన్స్ట్రక్టెడ్ దిస్ యాజ్ దేర్ సైన్ ఆఫ్ దేర్ విక్టరీ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వీ హ్యావ్ టు బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్. ఎందుకంటే మాధవవర్మ టూ స్టార్ట్ చేసిండ్రు అని కొన్ని ప్లేసెస్లో ఉంది, కొన్ని బుక్స్లో, కానీ కాదు, దానికంటే ముందు నుంచే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మేజర్గా ఇంకొకటి ఎలా చెప్తాం, ఇప్పుడు కాయిన్స్ అంటున్నాం, టెంపుల్స్ అంటున్నాం, ఐడిల్స్ అంటున్నాం, ఇవన్నీ రీజన్స్గా చెప్తున్నాం. కానీ మెయిన్ థింగ్ వచ్చేసి వాళ్ళకి సోర్సెస్లో ఏం దొరుకుతుంది, విష్ణుకుండ్ మీన్స్ ఫర్ పర్ఫార్మింగ్ సెవరల్ సాక్రిఫైసెస్ అండ్ రిచువల్స్ అండి. ఈ సాక్రిఫైసెస్, ఈ వేదిక్ రిచువల్స్ని బట్టి కూడా వాళ్ళు ఒక ఇన్ఫరెన్స్కి వస్తారు. ఆబ్వియస్గా పిల్గ్రిమేజ్, మాధవర్మ టూ ఈయనకు బాగా రెప్యుటేషన్ ఉండేది ఆఫ్ పర్ఫార్మింగ్ సాక్రిఫైసెస్ సచ్ as అవబ్రీత అని, అగ్నిస్తోమ అని, పురుషమేధ అని, ఇట్లాంటి సాక్రిఫైసెస్ని బాగా పర్ఫామ్ చేసేది. సో దీస్ ఆల్సో ఆర్ ద రీజన్స్ వై దేవర్ ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ రిలీజన్ అనమాట. పిలిగ్రిమేజెస్ కావచ్చు, బేతింగ్ ఇన్ సేక్రెడ్ వాటర్స్ అస్యూమ్డ్ గ్రేట్ ఇంపార్టెన్స్ డ్యూరింగ్ దేర్ రెయిన్ అనమాట, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ విష్ణుకుండిన్స్. ఈ అవబ్రీత బేతింగ్ ఘాట్ అని మున్ననూర్ ఫోర్ట్, అంటే మున్ననూర్ ఫోర్ట్లో అక్కడ ఉంది. ఇంకా కూడా ఇట్ ఈస్ సీన్ యాజ్ ఎ గ్రేట్ మెమరీ ఆఫ్ దేర్ సాక్రిఫైసెస్. అంటే అక్కడ ఆ సాక్రిఫైస్ పర్ఫామ్ చేసి ఇక్కడ సేక్రెడ్ వాటర్స్లో స్నానాలు చేయడం, అదంతా అప్పట్లో ఒక ట్రెడిషన్ లాగా ఉండేది. అది ఇంకా కూడా దాని రెమినెంట్స్ కావచ్చు, దానికి సంబంధించిన సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో దే ఆర్ ఏబుల్ టు ఇన్ఫర్ అనమాట, వీళ్ళు ఫలానా ఇట్లా సాక్రిఫైసెస్ చేసిండ్రు, ఇట్లా రిచువల్స్ చేసిండ్రు, ఇట్లా బేతింగ్ కూడా ఇన్ సేక్రెడ్ వాటర్స్ కూడా జరిగిందని చెప్పేసి అప్పట్లో ఉంటుండే. సో ఇది బేసిక్గా రిలీజియన్కి వచ్చినప్పుడు దేవర్ ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ రిలీజన్. ఇది ప్లెయిన్ అండ్ సింపుల్. వీళ్ళకి బుద్ధిజం, జైనిజం కూడా ఉంది, అది మనం నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్స్లో ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ బుద్ధిజం కావచ్చు, జైనిజం, తర్వాత ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్కి సంబంధించి కూడా ఫాస్ట్ ఫినిష్ చేద్దాం. కల్చరల్ ఆస్పెక్ట్కి వచ్చేసి విష్ణుకుండిన్స్ చాలా ఇంపార్టెంట్. కల్చరల్ ఆస్పెక్ట్స్లో బేస్ వచ్చేసి రిలీజన్.
ఆల్వేస్ చూడండి ద వే ఆఫ్ లైఫ్లో మన ఆ, జీవితాల్లో లేకుంటే ద వే ఆఫ్ లైఫ్ ఒక కల్చరల్ ఆస్పెక్ట్ చూడాలన్నప్పుడు రిలీజియన్ కూడా ఒక బేస్ ఉంటుంది అనమాట. ఒక సొసైటీని ఒక అంచనా వేయడానికి కూడా రిలీజియన్ అనేది రిలీజియస్ ఆస్పెక్ట్స్ కూడా చూస్తారు. ఫస్ట్ వచ్చేసి వేదిక్ రిలీజన్, దే ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ రిలీజన్. నెక్స్ట్ వచ్చేసి బుద్ధిజం, జైనిజం గురించి కూడా డిస్కస్ చేద్దాము. దాని తర్వాత మనం వచ్చేసి నెక్స్ట్ ఏమొస్తుందంటే ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్ ఇవి కూడా ఫినిష్ చేసుకుంటే అయిపోతుంది. మనకి మెయిన్ అంతా ఏన్షియంట్ తెలంగాణ అనేది ఫినిష్ అయిపోతుంది దీంతో. అదండి, మీకైతే ఏం కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నా. మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ టుమారో.